అభిమానులు సెల్ఫీలు అడిగితే ఫోన్లు గుంజుకునేటోళ్ళు ఒకళ్ళు, దవడలు వలగొట్టేటోళ్ళు ఇంకొకళ్ళు. పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పొద్దామని ఇంటికొస్తే బయటికి వచ్చి ముఖం కూడా చూపియనోళ్ళు ఒకళ్ళు, షేక్ హ్యాండ్ ఇస్తే షేయి పక్కకు గుంజుకునేటోళ్ళు ఒకళ్ళు. గిట్లుంటారు కొందరు. ఇక స్టేజ్ మీద డైలాగులు మాత్రం ఖతర్నాకుంటాయిల్లో. అభిమాన దేవుళ్ళు అనుకుంటా మొగుల మీదకి ఎక్కిస్తారు. కానీ అస్సలు అభిమానం అంటే, అస్సలు హీరోయిజం అంటే గిదబ్బా. அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓபன் பண்ணி பாரு. ఎవలో గుర్తుపట్టిండ్రా? తమిళ హీరో విశాల్ సారే. అర్రే, 6 ప్యాక్ బాడీ తోటి ఉండే హీరో గిట్లా ఇండేంది, మైక్ సుత పట్టుకోలేక వణుకుతున్నాడని పరిశాన్ కావచ్చురు. ఇక సోషల్ మీడియాలనైతే ఈ వీడియో మస్తు గిరికలు కొట్టింది. హీరో గారికి ఏదో అయిపోయింది, విశాల్ చేసిన తప్పేందో తెలుసా, కండిషన్ సీరియస్ ఏనట అని పనిలేని సోడిగాళ్ళు ఎచ్చి పచ్చి రాసుకొచ్చిండ్రు. అసలు ముచ్చట ఏందంటే, హీరోకు డెంగ్యూ జ్వరం వచ్చిందట, గందుకే బరువు తగ్గిపోయిండు. అయితే సారు యాక్ట్ చేసిన ఓ కొత్త సినిమా పండుగకు విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం అభిమానులతోటి ఓ మీటింగ్ పెడితే పానం సుస్తైనా అట్లనే వచ్చిండు. ఫ్యాన్స్ చూసి మస్తు షాక్ అయినరట. పాపం నిలబడతానికి కూడా వశపడతలేదు. ఇప్పుడు దావుకన్లా ట్రీట్మెంట్ నడుస్తుంది సారుకు. మంచిగా రెస్ట్ తీసుకోవాలి, బలంగల్ల తిండి తినాలి, గంతే, ఫికర్ పడాల్సిన పని లేదని చెప్పిండ్రు డాక్టర్లు. ఇయాల రేపు సినిమా తీసినమా, కోట్ల రూపాయలు తీసుకున్నామా, అవతల పడ్డమా అన్నట్టే ఉంటారు కొందరు. సినిమా ఫంక్షన్లకు రమ్మంటే సుత కష్టమే. కానీ గిసొంటి పరిస్థితుల సుత నా సినిమా మంచిగాడాలి, పైసలు పెట్టిన నిర్మాతకు 4 రూపాయలు మిగిలాలని ప్రమోషన్ కొచ్చి ఫ్యాన్స్ కు 4 ముచ్చట్లు చెప్పిండంటే తారీఫ్ చేయాల్సిందే. సినిమా ముచ్చటే కాకుండా జర పానం సుత చూసుకోసారు.